అదే మన పెళ్లి గురించి రేణు. నెల రోజుల్లో మీ డాడీని ఒప్పిస్తానన్నావు, కానీ ఇంతవరకు. వికాస్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంక డాడీ నీ మీద ఎలాంటి టెస్టులు చేయరు. చివరిసారిగా ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఆయన ఇంకా ఇలాగే మొండిగా ఉంటే డాడీని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. అంటే ఏముంది, మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. అంతకంటే మరో మార్గం లేదు. పెళ్లి చేసుకుంటే డాడీ నేను ఇంకేం చేయలేరు. మహా అయితే ఆస్తి ఇవ్వనని బెదిరిస్తారు. అయినా ఆయన ఆస్తి ఎవరికి కావాలి? ఎవరికైనా డొనేట్ చేసుకోమని చెప్తాను. నాకు ₹1 కూడా అవసరం లేదని రాసి ఇచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ రేణు, కీస్. ఆస్తి ₹1 కూడా వద్దంటా వింటే తల్లి, నిన్ను ప్రేమించిందే నీ ఆస్తిని చూసి, నీ అందం చూసి కాదు. ఆ కోట్ల కోసమే ఇన్ని పాటలు పడుతున్నాను. లేకపోతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఓ మై గాడ్, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అమ్మో, నా లవ్ ట్రాక్లో రేణుక చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. ఇలా అయితే నీ యావదాస్తికి నేనెప్పుడు వారసునవుతాను? ఏంటి వికాస్, కీస్ దొరకలేదా? దొరికాయి. వికాస్, నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వేమంటావు? నువ్వు ఆలోచించింది కరెక్ట్ కాదు రేణు. నువ్వంటే మీ డాడీకి ప్రాణం. అలాంటిది ఆయనకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ప్రాణాలతో ఉంటారా? తల్లి లేని లోటు తెలియకుండా నిన్ను పెంచి పెద్ద చేశారు. అలాంటి మీ డాడీని ఇలా బాధ పెట్టడం మంచిది కాదు రేణు. మనం లేచిపోయి పెళ్లి చేసుకుంటే సొసైటీలో మీ డాడీ పరువు, గౌరవం, మర్యాదల్ని పోగొట్టుకుంటారు. అలా చేస్తే నీకు అమృతకి తేడా ఏముంటుంది? నువ్వు అమృతని అసహించుకోవడంలో అర్థమే ఉంది. రేణు, నేను మా ఇంట్లో మా వాళ్ళని ఎలా ఒప్పించానో నువ్వు కూడా మీ డాడీని ఒప్పించడానికి ప్రయత్నించు. వికాస్, నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇంత కష్టపడి నిన్ను ప్రేమించింది మామూలు విషయమా? గ్రేటే కదా. నీలాంటి మంచి వ్యక్తి అల్లుడిగా దొరకడం మా డాడీ అదృష్టం. 100 కోట్లు మన చేతికొస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత అదృష్టమో. నీ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే నేను ప్రపోజ్ చేయగానే పెళ్లి చేసుకునేవాడు. నేను చేసుకోనుగా. కానీ నీ గుడ్నెస్ గురించి డాడీ ఎప్పుడు తెలుసుకుంటారు? రేణు, ఇన్ని రోజులు ప్రేమించుకున్నావు, పెళ్లి కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేమా చెప్పు? అలాగే వికాస్, కానీ డాడీ ముందులా చేస్తే మాత్రం నేనేదో ఒక డెసిషన్ తీసుకుంటాను. వికాస్, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. కానీ నీ గురించి ఏదో ఒక విధంగా తప్పుగా చూపించాలని డాడీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు. అలాగే రేణు, నువ్వు కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. ఏమైనా అమ్మాయిల్ని మోసం చేసి ప్రేమించడం ఈజీయే, కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఈ కష్టాలన్నిటికీ కారణం అమృత.
అది కాదే నాగమణి, నేను ఇప్పుడే హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టాను. మీ అన్నయ్య కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళాలా వద్దా? సర్లేవే, తర్వాత చేస్తాగా. ఫోన్ పెట్టయ్యి. బాబు ఆటో ఆపు. మావయ్య బాగున్నారా? అత్తయ్య ఎలా ఉంది? ఊరి నుంచి వస్తున్నారా? అవునమ్మా, ఊళ్ళో బస్ ఎక్కిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. మీ అమ్మా నాన్న ఆచూకీ కోసం పేపర్లో నీ ఫోటో వేయించుకున్నావుగా. పేపర్ చూసి నేనే కృష్ణమూర్తి ఫోన్ చేసి చెప్పాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను గెంటేశారని వాళ్ళ మీద కక్ష కట్టి పగ సాధిస్తున్నావా? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావమ్మా ఇదంతా? మావయ్య నేను ఈ పని చేయలేదు. అంటే ఆ పేపర్లో వేసిన ఫోటోతో నీకు సంబంధం లేదంటావా? నిజంగా నీకు తెలియకుండా జరిగితే అలా చేసిన వాడి చెంపలు వాయించేదానివి కదా. అలా చేసావా నువ్వు? అసలు నీకు తెలియకుండా ఎవరో నీ గురించి వేయిస్తే నువ్వెలా ఊరుకుంటావు? ఏం చేయను మావయ్య, నేనున్న పరిస్థితులు అలాంటివి. అన్నీ నాకే జరుగుతున్నాయి. ఒక సమస్య పోతే ఇంకొక సమస్య. నా జీవితం ఎటుపోతుందో నాకే తెలియడం లేదు. చూడమ్మా, నీ జీవితం నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేస్తావా? మావయ్య నేనెందుకు నాశనం చేస్తాను? నీ వల్ల ఊరు వదిలేశారు. సిటీలో గుట్టుగా బతుకుదామని వస్తే ఇక్కడ కూడా నువ్వు వాళ్ళని ఇబ్బందుల్లో పెడుతున్నావు. హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజే కనిపించి పరువు తీసామంట. అమ్మా నాన్న అని పిలవద్దని ప్రమాణం చేయించుకున్నా వదలకుండా షాప్ ఓపెనింగ్కి వచ్చి వాళ్ళని బాధ పెట్టావు. వాళ్ళు నీ నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వదిలిపెట్టకుండా వెంటబడి మరీ వేధిస్తున్నావు. నీకు ఇది న్యాయంగా ఉందా? పేపర్లో ప్రకటన చూడగానే నువ్వెక్కడున్నావో వెతికి నీ పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఆడపిల్లవి, తప్పు చేయలేదు అంటావు, అపార్థం చేసుకుంటున్నారు అంటావు, ఏడుస్తావు, ఏవేవో మాట్లాడతావు. కానీ నువ్వు చేసేది మాత్రం చేస్తూనే ఉంటావు. మీ అమ్మ నాన్నను బాధ పెడుతూనే ఉంటావు. నీ వాళ్ళకు నాకేం అర్థం కావట్లేదమ్మా. కానీ నేను చెప్పేది ఒకటే, నీ మీద పడ్డ మచ్చ నందిని జీవితంపై పడకూడదు. నందినికి నేను పెళ్లి సంబంధం చూశాను. నీ సంగతంతా వాళ్ళకి చెప్పినా కేవలం కృష్ణమూర్తి బావ మీద ఉన్న గౌరవంతో సరేనన్నారు. దయచేసి నందిని పెళ్ళయ్యేంత వరకు వాళ్ళ జోలికి రాకుండా ఉండమ్మా. నీ వల్ల ఒకసారి నందిని పెళ్లి సంబంధం చెడిపోయింది. వాడు చాలా బాధపడ్డాడు. నందినికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని వాడి ఆశ. అందుకే ఊరోజులు సిటీకి వచ్చాడు. వాడి ఆశల మీద నీళ్లు చల్లకమ్మా. ఆ రోజు మీ నాన్న అమ్మిన పొలం కాగితాల మీద నీకు నువ్వుగా వచ్చి సంతకాలు పెట్టి నాకు మీ ఆస్తిలో వాటా వద్దు, మీ ప్రేమను పంచండి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మకపోయినా నేను నమ్మానమ్మా.
కానీ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా నీ పూర్తి అవతారం. మావయ్య, నేను నిన్నొక్కటే వేడుకుంటున్నాను, మీ చెల్లెలు పెళ్లి టైంలో నువ్వు వచ్చి మళ్ళీ ఆస్తిలో వాటా కావాలని అడిగి గొడవ చేయొద్దు. ఆ పెళ్లి పందిట్లోనే మీ నాన్న ఉరేసుకుని చేస్తాడు. ఆ రోజు ఊళ్ళో రెచ్చిపోయి నా మీద చేయి చేసుకుంది వీడే. ఇక్కడ కృష్ణమూర్తి దగ్గరకు వెళ్తున్నట్టున్నాడు. వీడిని పట్టుకుంటే కృష్ణమూర్తి అడ్రస్ తెలిసిపోతుంది. ఎస్, ఎవడు రాయుడు అడ్డగోలుగా అడ్డంగా పెట్టాడు? నమస్తే అంకుల్, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అమృత తల్లిదండ్రుల కోసం ఒకసారి మీ ఊరొచ్చాను. ఏం కావాలి నీకు? అంకుల్, ఆ రోజు జరిగిన కథంతా చెప్పడానికి ప్రయత్నించి ఏమీ చెప్పలేకపోయాను. పైగా మీ చేతుల్లో దెబ్బలు కూడా తిన్నాను. అందుకే స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను. ఏది ఏమైనా సరే, ఈరోజు మీరు నాకు అమృత తల్లిదండ్రులను చూపిస్తున్నారు. బావ కోసం వీడు ఇంతగా తిరుగుతున్నాడంటే ఏదో ప్లాన్లోనే ఉన్నాడేమో. ఆ రోజు సరిగ్గా చూడలేదు కానీ రౌడీ వెదలా ఉన్నాడు. బావ గురించి చెప్తే తనకు ఎలాంటి కీడు తలపెడతాడో ఏమో. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు ఇక్కడికి వచ్చింది కృష్ణమూర్తిని కలవడానికే. మీరు అమృతతో మాట్లాడటం నేను చూశాను. చూడు బాబు, ఆయన ఇక్కడికి వచ్చాక ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేను నా సొంత వ్యవహారం కోర్టు పని మీద వచ్చాను. మీ బావ కృష్ణమూర్తి ఎక్కడున్నాడో మీకు బాగా తెలుసు. అబద్ధం చెప్పకండి. ఆయన కోసం తిరిగి తిరిగి విసుకొచ్చి పేపర్లో ప్రకటన ఇచ్చాను. మీరు ఇంకా చూడలేదా? చూడండి. ఏంటి, ఈ పేపర్ ప్రకటన వేయించింది నువ్వా? అవును, నేనే. ఫోటో కింద మ్యాటర్ కూడా నేనే దగ్గరుండి రాయించాను. ఏంటి అలా చూస్తున్నారు? అవును, నేనే వేయించాను. రేయ్, నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు నీ స్నేహితుడు కలిసి అమృత జీవితం నాశనం చేశారు. అంతటితో ఊరుకున్నారా? ఊరికొచ్చి జరిగిందంతా చెప్పి పరువు తీసిపోయారు. మొన్న ఊళ్ళోకి వచ్చి మర్చిపోయింది బాధను తిరగదోడారు. చివరికి ఆయన ఇక్కడికి వస్తే పేపర్లో ప్రకటన వేసి పరువు తీశావు. మా బావ కుటుంబానికి చేసిన అన్యాయం ఊరికే పోదు, నాశనం అయిపోతావు. ఇంకొకసారి మా కృష్ణమూర్తి బావ గురించి వివరాలు అడిగావో మర్యాద ఉండదు, జాగ్రత్త. అడ్డబాయ్ వల్లభా, నువ్వెంత దూరం వెళ్తావో నేను చూస్తాను. నీ వెనకే ఫాలో అవుతాను. ఈరోజు ఎలాగైనా సరే కృష్ణమూర్తి అడ్రస్ తెలుసుకుంటాను. సార్, వాడు మనల్ని ఫాలో అవుతున్నాడు సార్. వెంటబడుతున్నాడా? వాడు మొండి గట్టంలాగా ఉన్నాడే. జాగ్రత్త, వాడికి అందకుండా పోవాలి. ఎటు పోతావో నీ ఇష్టం. అలాగే సార్. అబ్బాయి, అందకుండా వెళ్ళాలి. బాబు, తొందరగా బాని, వాడు వస్తున్నాడు వెనక. అలాగే సార్.
మిస్ అయ్యాడే. ఛ! ఏంటో ఎక్కడ ఆపావు? మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ చెప్పే కదయ్యా. మీరు చెప్పిన అడ్రస్ ఎప్పుడో దాటిపోయాం. అరే రే రే రే, అయితే వెనక్కి పోనీ. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏమ్మా? అమ్మయ్యా, నడువులు ఇరిగిపోయాయి. ఎంత అయింది బాబు? 300 అయింది సార్. అవుతుందిలే. ఆ వెధవ వెంటబడి మరి హైదరాబాద్ మొత్తం తెప్పించాడుగా. ఇదిగో తీసుకో. రా బావా రా. ఏమా నందిని, షాపులో నాన్నకి సాయం చేస్తున్నావా? అవును మావయ్య. కూర్చో బావా, ఒక్క నిమిషం. ఇంకేం కావాలి? బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. బావా, అమృత పేపర్ ప్రకటన చూసి చాలా బాధపడుతున్నావు కదూ? అవును బావా, అది సాగర్ కలిసి నన్ను బతికుండగానే చంపాలనుకుంటున్నారు. లేకపోతే ఆడపిల్లని సిగ్గు కూడా లేకుండా పేపర్లో ఫోటో వేయించుకుంటుందా? నీ బాధ నాకు అర్థమైంది బావా. నేను నీ దగ్గరికి వస్తుంటే అమృత రోడ్లో కనిపించింది. కోపంతో చెడమడా తిట్టేశాను. కానీ నేను పని చేయలేదు మావయ్య అని ఏడుస్తుంది. అయ్యని దొంగేడు పిల్లే బావా. లేదు బావా, అమృత ఫోటో పేపర్లో వేయించింది సాగర్ అమృతలు కాదు.